ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎక్కడ చూసినా కూడా మనకి ఉన్నటువంటి మేజర్ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే డయాబెటీస్ అని చెప్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌లో డయాబెటీస్ అనేది ఇటు చిన్న పిల్లలకి గాని, అటు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కూడా పెరిగిపోతూ వస్తుంది. ఎందుకంటారు సార్? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశంలో షుగర్ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ భారతదేశంలో కూడా పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఇక్కడ నివసించే ఈ సుమారు 1.5 కోట్లలో ఎక్కువగా షుగర్ ఉన్నట్టుగా గమనించారు. దీనికి కారణం ఏంటంటే ఉత్తర భారతానికి వెళ్తేనేమో గోధుమలు అధికంగా వాడతారు. దక్షిణ భారతదేశంకి వస్తే తెల్లగా మల్లెపూలు లాంటి బియ్యంతో అన్నం వండుకొని తింటుంటారు. ఈ రెండే ప్రధాన కారణాలు. తర్వాత గతంలో కొంత వ్యవసాయదారులు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఎవరైనా కూడా సైకిల్ తొక్కడం, నడవటం. ఇప్పుడు సదుపాయాలు పెరిగిపోయినాయి, బస్సులు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, రైళ్ళు వచ్చినాయి. తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంకొక కారణం పరిశోధకులు వాళ్ళు తేల్చింది ఏంటంటే ఆ గ్రామాల్లో ఉండే ఆంధ్ర తెలంగాణ జిల్లాలో గ్రామాల్లో ఉండే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బీటెక్లు ఎంసీఏలు చదివించి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు వాళ్ళ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు. ఆ విధంగా పిల్లలు హైదరాబాద్ నగరంలో సుమారుగా ఎక్కడ లేదన్నా 30 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగం పోషణ చేస్తూ ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇక తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించారు, ఇంకెందుకులే అని చెప్పి గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి అక్కడేమో పని చేసుకునేవారు, నడిచేవారు. ఇక్కడికి వచ్చినాకేముంది, బయటికి వెళ్ళడానికి లేదు, అపార్ట్మెంటు, కూర్చుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అంటే కనీస శారీరక వ్యాయామం లేని కారణం వల్ల గ్రామాల్లో ఉంటే ఎంతో కొంత పని చేసుకోవటం ఏదో చేసేవారు. కనీసం మొక్కలుంటే పోషణ చేసుకోవటం, నడవటం అది చేసేవారు. ఈ శారీరక వ్యాయామం పూర్తిగా తగ్గటం వల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఎప్పుడు ఆ కుర్చీలకి కంప్యూటర్కి అంకితం అయిపోతారు. ఆ విధంగా అధికంగా మనం తెల్లగా ఉండే మల్లెపూ లాంటి బియ్యంతో వండిన అన్నము, శారీరక శ్రమ లేకపోవటం వల్ల షుగర్ అధికంగా వస్తుంది. గతంలో మా చిన్నతనంలో బియ్యం అంటే ఎర్రగా ఉండేవి, పైన ఊక మాత్రం తీసేవారు. అసలు తెల్ల బియ్యం ఎవరు తినేవాళ్ళు కాదు, తవుడంతా మనమే తినేవాళ్ళం. ఇప్పుడేంటి, తెల్ల బియ్యం తినటం వల్ల, సన్న బియ్యం తినటం వల్ల షుగర్ అధికంగా వస్తున్నట్లు పరిశోధకులు నిర్ధారణ చేయటం జరిగింది. ఇవి కారణాలు. కనుక మనం దీనికి పరిష్కారం ఏంటి, ఎంతో కొంత శారీరక శ్రమ చేయటం. దాంతోపాటు ఈ తెల్ల బియ్యం కాకుండా బ్రౌన్ రైసో, బ్లాక్ రైసో, లేదు కొంచెం పట్టు తక్కువ ఉండి ఆ తౌడు కూడా దాని మీద ఉండే విధంగా, లేకపోతే అది గతంలో దంపుడు బియ్యం తిన్నంతకాలం అసలు షుగర్ వ్యాధి లేదు. కేరళ వాళ్ళు ఉప్పుడు బియ్యం తింటారు. ఆ ఉప్పుడు బియ్యం తింటే కూడా షుగర్ వచ్చే అవకాశం తక్కువ. కేరళలో మన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే కూడా షుగర్ వ్యాధి తక్కువ. ఆ విధంగా మన ఆహారపు అలవాట్లు, రోజువారీ మన వ్యాయామం అనేది, కనీసం నడక అనేది లేకపోవటం వల్ల ఈ షుగర్ వ్యాధి మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. కనుక మన అలవాట్లు, మన ఆహార నియమాలు కనుక మార్చుకుంటే తిరుగులేదు. చిన్న వయసులోనే కొంతమందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది జన్యుపరంగా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే గుణం ఉండేది. అయితే అదృష్టం ఏంటంటే ఈ టైప్ 1 అనేది కేవలం 10% మందికే వస్తుంది. 90% మందికి ఒళ్ళు పెంచుకోవటం, వ్యాయామం చేయకపోవటం, అన్నం కూడా మనం గ్రామాల్లో కానీ వెళ్ళి చూస్తే పళ్ళి నిండా అన్నం పెట్టుకుంటారు. అన్నం పెట్టుకుని వాళ్ళు తినేది కూరలు చాలా తక్కువ, పచ్చడితో తినేస్తుంటారు. మామిడికాయ పచ్చడి, ఇంకో పచ్చడి వేసుకుని తినేస్తుంటారు. మనము అన్నంలో కూర వేసుకుంటాం. అలా కాదు, ఈ షుగర్ రాకుండా ఉండాలంటే కూరలో అన్నం పెట్టుకోండి, కూర ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. అంటే కూరలో అన్నం తింటే షుగర్ మన దరి చేరదు. షుగర్ అన్నంత మాత్రాన మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం షుగర్ అని తెలవగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపెట్టేస్తాడు. హాయ్ నీకు వచ్చేసింది షుగర్ అంటాడు. ఏం టెన్షన్ పడద్దు, ఆయన మందులు పైనుంచి కిందాక రాసేస్తాడు.
పేజీ నిండా రాసేస్తాడు. ఇంకా కొంతమంది ఇన్సులిన్ పొడి చేస్తానంటారు. సరే అనండి, నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వస్తానని చెప్పండి. మళ్ళీ ఆయన కూడా ఏం చెప్తాడు, నా హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న షాపులోనే కొనాలంటాడు, కొని చూపించాలంటాడు. సరే అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వస్తానండి. అసలు షుగరు కొత్తగా బయటపడితే మందులే అవసరము లేదు. మీరు 5 సంవత్సరాలుగా తెలుసో తెలవకో మీరు మందులు వాడుతున్నా కూడా 5 సంవత్సరాలుగా మందులు వాడుతుంటే దాన్ని షుగర్ని రివర్స్ చేయొచ్చు. ఇదేదో నా మాట కాదు, సిఎల్ వెంకట్రావు చెప్పటం కాదు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిపి షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చని ఖండితంగా ఖరాఖండిగా అంతర్జాతీయ వైద్య పత్రికలు జర్నల్స్ ఘోషిస్తున్నాయి. కనుక షుగర్ ఉన్నంత మాత్రాన మందు అవసరం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.